ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మనం రైల్వే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో జియోమెట్రీ అనే చాప్టర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ని సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్: సర్కిల్స్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్ టు ఏ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 3 centimeters, 4 centimeters and 5 centimeters. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ టు దట్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్? 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజములుగా కలిగిన ఒక త్రిభుజానికి ఒక ఇన్ సర్కిల్, ఒక సర్కమ్ సర్కిల్ ఉన్నాయంట. ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ కి సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ కి మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, జామెట్రీలో ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు ఆ క్వశ్చన్ జామెట్రీలోని ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇచ్చాడు అనే ఆ ప్రిన్సిపల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తరువాత మాత్రమే క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్ చెబుతాను. ప్రతి క్వశ్చన్కి కూడా దానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. సరే, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం క్వశ్చన్ చదువుతూ ఉన్నామో దాని యొక్క ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 3, 4 and 5 ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 3 centimeters, 4 centimeters and 5 centimeters గా ఇచ్చాడు. క్వశ్చన్ చదువుతూనే అర్థం చేసుకోవాలి, ఆ నంబర్స్ చూస్తూనే అర్థం చేసుకోవాలి అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. ఎలా చెప్పగలమంటే ఆ 3, 4, 5 అనేది ఒక ఫేమస్ పైథాగరన్ ట్రైప్లెట్. ఎలా ఉన్నాయి ఆ నెంబర్స్ అంటే 3 square plus 4 square is equal to 5 square గా ఉన్నాయి కదా. 3 square plus 4 square is equal to 5 square గా ఉన్నాయి. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ is equal to హైపోటెన్యూస్ స్క్వేర్. అదొక పైథాగరస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఆ ట్రయాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమైంది. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ ముందుగా చూద్దాం. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ చూద్దాం. ఏమంటున్నాడండి, ఆ ట్రయాంగిల్కి ఇన్ సర్కిల్ ఉంది, సర్కమ్ సర్కిల్ ఉంది. అంటే చూడండి, సంథింగ్ ఏదో సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ లోపల ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కే బయట వైపు ఒక సర్కిల్ ఉంది, అదేవిధంగా లోపల వైపు కూడా ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ నేను చేత్తో గీస్తాను కాబట్టి సర్కిల్స్ చక్కగా గుండ్రంగా రాకపోయినా మీరు వాటిని సర్కిల్స్ అని మాత్రం అర్థం చేసుకోండి. నేను చేత్తో గీస్తున్నప్పుడు అవి కోడిగుడ్డ ఆకారంలో రావచ్చు, ఓవల్ షేప్లో ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటాయి. మనం మాత్రం అర్థం చేసుకోవాల్సింది అవి సర్కిల్స్ అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఒక సర్కమ్ సర్కిల్ ఉంది, ఇన్ సర్కిల్ ఉంది. వీటి యొక్క రేడియస్ల మధ్య రేషియో కావాలి. మరి ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఇన్ రేడియస్, సర్కమ్ రేడియస్ మనం ఎలా తీసుకోవాలి అనేది అర్థం చేసుకుందాం. ఒక రైట్ యాంగిల్ యొక్క సైడ్స్ అనేవి దీన్ని ఏగా, దీన్ని బీగా, అదేవిధంగా దాని యొక్క హైపోటెన్యూస్ని సిగా తీసుకున్నట్లయితే దాని యొక్క ఇన్ రేడియస్ అంటే ఈ లోపల వైపు ఏదైతే సర్కిల్ ఉందో దాని యొక్క రేడియస్, అంటే దాని యొక్క సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీద దాకా ఉన్న దూరం, దీన్ని ఇన్ రేడియస్ ఆర్ అనుకున్నట్లయితే ఇన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఆ రెండింటి యొక్క సమ్ములో నుంచి దాని యొక్క హైపోటెన్యూస్ యొక్క పొడవుని తీసివేయడం, అంటే ఏ ప్లస్ బి మైనస్ సి. ఆ మొత్తాన్ని 2తో డివైడ్ చేసుకుంటే దాని యొక్క ఇన్ రేడియస్ మనకు వచ్చింది. ఇన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ సి బై 2. అదేవిధంగా దాని యొక్క సర్కమ్ రేడియస్ అంటే బాహ్య వృత్తం ఏదైతే ఉందో దాని యొక్క వ్యాసార్థం కావాలనుకుంటే ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి, చూడండి జాగ్రత్తగా. ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ సర్కంఫరెన్స్ మీద నుంచి దాని యొక్క సెంటర్లో నుంచి ఈ లైన్ వెళ్ళినట్టు, ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి వెళ్ళే కార్డ్ని ఏమంటాం, దాని యొక్క డయామీటర్ అంటాం. అంటే ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అయింది. మరి దీని యొక్క రేడియస్ ఏమవుతుంది, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, దీని యొక్క రేడియస్ దీని యొక్క హైపోటెన్యూస్లో సగం అవుతుంది కదా. ఎందుకంటే రేడియస్ అనేది హాఫ్ ఆఫ్ ది డయామీటర్. ఇక్కడ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానమైంది, హైపోటెన్యూస్కి. కాబట్టి ఇక్కడ సర్కమ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి సర్కమ్ రేడియస్ని దాన్ని క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాను. అది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ రెండు మనకు తెలిస్తే కనుక అప్పుడు ఈ క్వశ్చన్ని అసలు కళతో చూస్తూనే ఆన్సర్ పెట్టచ్చు. ఎలాగో చూడండి, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దాంట్లో ఏబిసి ఎలా తీసుకొచ్చి 3, ఇది 4, ఇది 5గా తీసేసుకోవచ్చు కదా. ముందు ఈ ప్రిన్సిపల్ ఓకే కదండి. ఈ ప్రిన్సిపల్ మీరు నోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎరేజ్ చేసేద్దాము. ఎరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మనకు తెలిస్తే ఈ క్వశ్చన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు, 3, 4, 5 అనేవి సైడ్స్గా ఇచ్చాడు కాబట్టి దాని యొక్క ఇన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎలా తెలుసుకుంటాము మనం, ఏ ప్లస్ బి మైనస్ సి బై 2. అంటే 3 + 4 మైనస్ 5 డివైడెడ్ బై 2 ఏమవుతుంది, 4, 3, 7, దాని నుంచి 5 పోతే 2, 2తో డివైడ్ చేసుకుంటే ఏమవుతుందండి, 1. కాబట్టి ఇన్ రేడియస్ ఎంత, 1. మరి సర్కమ్ రేడియస్ ఎలా వచ్చిందండి, సర్కమ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం, హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్. 3, 4, 5 సైడ్స్ చూస్తూనే అక్కడ 5 అనేది అన్నిటికంటే పెద్దది ఏదైతే ఉందో 5 అది హైపోటెన్యూస్ అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది అప్పుడు 5/2, హైపోటెన్యూస్ 5/2. ఇప్పుడు ఆ రెండింటి మధ్య రేషియో కావాలి మనకి.
ఏం కావాలి మనకి? ఇన్ రేడియస్కి సర్కమ్ రేడియస్కి రేషియో. ఇన్ రేడియస్కి సర్కమ్ రేడియస్కి రేషియో కావాలి కాబట్టి ఇన్ రేడియస్ ఎంత అండి? 1 సర్కమ్ రేడియస్ ఎంత? 5/2. దాన్ని ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే 2:5. 2:5. ఆప్షన్ బి. జామెట్రీలో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా దానికి సంబంధించిన ప్రిన్సిపల్ తప్పనిసరిగా తెలిసి తీరాలి. ఎందుకంటే జామెట్రీ పూర్తిగా 100% జామెట్రికల్ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యింది. మన ఇష్టం వచ్చినట్టు అర్థమెటిక్ లాగా ఏది చేస్తానికి ఉండదు. ప్రతి దానికి ప్రిన్సిపల్ తెలిసి ఉండాల్సిందే. ఒకటో దానికి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. PQ is a diameter of a circle whose center is O. If a point R lies on the circle and angle RPO is 39 degrees, then find the measure of angle RQP. PQ is a diameter of a circle whose center is O. PQ అనేదంట ఓని సెంటర్గా కలిగిన ఒక వృత్తం యొక్క డయామీటర్ అంట. చూడండి, ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ O అన్నాడు, PQ డయామీటర్ అన్నాడు. O PQ డయామీటర్ అన్నాడు. ఇది P, ఇది Q డయామీటర్. O అనే దాని యొక్క సెంటర్. If a point R lies on the circle and angle RPO is 39 degrees. R అనే పాయింట్ అంట సర్కిల్ పైన ఎక్కడో ఒక చోట ఉందంట. R అనే పాయింట్ సంథింగ్ ఏదో సర్కిల్ పైన ఎక్కడో ఒక చోట ఉంది. నేను ఇక్కడ ఉందంటున్నాను. RPO 39 degrees అవుతుందంట. RPO 39 degrees అవుతుంది అంటే ఇక్కడ నుంచి మనం కలిపామనుకోండి. RPO 39 degrees అంటే ఈ యాంగిల్ వచ్చేటప్పటికి 39 degrees గా ఇచ్చాడు. 39 degrees గా మనల్ని యాంగిల్ RQP అంతా అన్నాడు. RQP మనల్ని ఏమడుగుతున్నాడు అంటే దీన్ని కలిపేస్తే ట్రయాంగిల్ లాగా ఇక్కడ ఉన్న యాంగిల్ని అడుగుతున్నాడు. ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ ఏమిటంటే ఏదైనా ఒక సర్కిల్లో సెంటర్ నుంచి వెళ్ళే లైన్ ఏమంటాం మనం? ఏమంటామండి మనము? డయామీటర్ అంటాం. ఏదైనా ఒక సర్కిల్లో డయామీటర్ అనేది దాని యొక్క సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన 90 డిగ్రీ యాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ని ఫామ్ చేస్తుంది. అది ప్రిన్సిపల్ అనమాట. అది ఏ సర్కిల్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ దట్ రేడియస్. ఆ వృత్తం యొక్క రేడియస్తో సంబంధం లేకుండా ఏ వృత్తంలో అయినా సరే దాని యొక్క వ్యాసం అనేది దాని యొక్క పరిధి పైన 90 డిగ్రీస్ యాంగిల్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నాడు? PQ అనేది డయామీటర్. అటువంటిప్పుడు ఆ డయామీటర్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఏర్పరిచే కోణం ఎంత అవుతుందండి? 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 90 డిగ్రీస్ ఉన్నట్టు. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ RPQ ఏర్పడింది. దీంట్లో ఈ కోణం చెప్పాలి మనం, యాంగిల్ RQP చెప్పాలి మనం. ఏ ట్రయాంగిల్ అయినా సరే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత? 180 డిగ్రీస్. ఏ ట్రయాంగిల్ అయినా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 డిగ్రీస్. కాబట్టి ఈ త్రిభుజంలో కూడా తప్పనిసరిగా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 డిగ్రీసే అవ్వాలి. మరి ఈ రెండింటి వరకు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ రెండింటి వరకు యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ 90 ఉంది కాబట్టి ఈ రెండు కూడితే 90 అవ్వాలి. మొత్తం 180 అవ్వాల్సి వచ్చినప్పుడు ఇక్కడ 90 వెళ్ళిపోయింది, అదొక రైట్ యాంగిల్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ రెండు కూడితే 90 అవ్వాలి. మరి ఇక్కడ 39 ఉంది, ఇక్కడ యాంగిల్ ఎంత అవ్వాలి? అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అవ్వాలంటే అప్పుడు 90 నుంచి 39 తీస్తే సరిపోయింది. లేదా 39కి ఏం కూడితే 90 తీసుకుంటే సరిపోతుంది. 40 తీసుకుంటే 51 డిగ్రీ అవ్వాలి. ఇక్కడ యాంగిల్ ఏమవ్వాలి? 51 డిగ్రీ. ఇదేంటిదండి? యాంగిల్ RQP. అదే వాడు అడిగింది. యాంగిల్ RQP 51 డిగ్రీస్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. The sides of triangle are in the ratio 3:4:5. The triangle is. ఒక త్రిభుజం యొక్క భుజాలు 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి. మరి ఆ త్రిభుజం ఎటువంటి త్రిభుజం అనేది క్వశ్చన్. మనం జస్ట్ ఒకటో క్వశ్చన్ అని చెప్పుకున్నామండి. ఇదే వీడియోలో ఒకటో క్వశ్చన్, ఇది మూడో క్వశ్చన్ మాత్రమే. ఒకటో క్వశ్చన్ అని మనం చెప్పుకున్నాము. 3, 4, 5 అనేవి ఒక ఫేమస్ పైథాగరన్ ట్రైప్లెట్. ఇక్కడ 3² + 4² = 5² కాబట్టి అదొక పైథాగరస్ సిద్ధాంతాన్ని, పైథాగరస్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. కాబట్టి అది ఎటువంటి త్రిభుజం? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూసి పెట్టచ్చు. ఇవన్నీ కూడా మనం రాయాల్సిన అవసరం లేదు, కళ్ళతో చూసి పెట్టేయచ్చు. 3, 4, 5 అనే ఒక పైథాగరన్ ట్రైప్లెట్ కాబట్టి అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని, అంటే లంబకోణ త్రిభుజాన్ని ఫామ్ చేస్తుంది. The base BC of a triangle ABC is divided at D such that BD is equal to half of DC. The area of triangle ABC is how many times the area of triangle ADC? The base BC of a triangle ABC is divided at D. ABC అనే త్రిభుజంలో BC అనేదంట బేస్ అంట. చూడండి, ABC అనే ట్రయాంగిల్ ఉందండి. ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. దాంట్లో బేస్ BC అన్నాడు. ఈ బేస్ BC అంట D వద్ద డివైడ్ చేయబడిందంట. ఎలా అంటే BD is equal to half of DC అయ్యే విధంగా, D వద్ద విభజించబడింది. కాబట్టి ఈ బేస్ BC పైన ఎక్కడో ఒకసారి D అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఈ D అనే పాయింట్ ఈ బేస్ BCని ఎలా డివైడ్ చేసిందంటే BD is equal to half of DC. ఈ BD అనేది DCలో సగం.
కాబట్టి డీసీ అనేది 2 యూనిట్లు గనక ఉంటే బి నుంచి డి దాకా ఉన్నది 1 యూనిట్ అవుతుంది. ఆ విధంగా డివైడ్ చేసిందంట. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీసీ. మరి ఏబీసీ త్రిభుజం ఒరిజినల్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం అనేది ట్రయాంగిల్ ఏడీసీ ఏదైతే ఫామ్ అయిందో ట్రయాంగిల్ ఏడీసీ ఏ నుంచి దీన్ని కలిపేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఈ ట్రయాంగిల్ ఏడీసీ ఏదైతే ఫామ్ అయిందో దీని యొక్క వైశాల్యానికి ఒరిజినల్ ట్రయాంగిల్ ఏబీసీ యొక్క వైశాల్యం ఎన్ని రెట్లు అనేది క్వశ్చన్. సరే, ముందుగా ప్రిన్సిపల్ తెలుసుకుందామండి. ఇక్కడ ఏ ప్రిన్సిపల్ అయినా బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడనేది చూద్దాం. ఏదైనా ఒక త్రిభుజం ఉందండి, అది ఏ త్రిభుజమైనా అవ్వచ్చు, ఎటువంటి త్రిభుజమైనా అవ్వచ్చు. ఏదైనా ఒక త్రిభుజంలో దాని ఒక వర్టెక్స్ నుంచి వేరే సైడ్ పైకి గీచిన ఒక లైన్ అనేది ఆ బేస్ ఏదైతే ఉందో, బేస్ అవ్వచ్చు లేదా ఏ సైడ్ పైకి ఆ లైన్ గీచామో ఆ సైడ్ని ఏ రేషియోలో అయితే డివైడ్ చేసిద్దో, ఒకవేళ x:y రేషియోలో డివైడ్ చేస్తే ఈ బేస్ అనేది ఏ రేషియోలో అయితే డివైడ్ చేయబడుతుందో దాని యొక్క ఏరియాస్ కూడా అదే రేషియోలో డివైడ్ చేయబడతాయి. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ మనం సంథింగ్ ఏదో PQR ట్రయాంగిల్, ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో Z అనే పాయింట్ అనుకుందాం. అటువంటప్పుడు ట్రయాంగిల్ PQZ యొక్క ఏరియాకి ట్రయాంగిల్ PZR యొక్క ఏరియాకి మధ్య నిష్పత్తి ఏమవుతుంది? x:y. అంటే ఈ పార్ట్ యొక్క రేషియో x యూనిట్స్ అయితే ఈ పార్ట్ యొక్క రేషియో y యూనిట్స్ అవుతాయి. ఓకే, ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్. కాబట్టి బేస్ ఏ రేషియోలో అయితే డివైడ్ అయిద్దో ఏరియాస్ కూడా అదే రేషియోలో డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఏమంటున్నాడు? ట్రయాంగిల్ ఏబీసీ ఏదైతే ఉందో దాని యొక్క వైశాల్యము ట్రయాంగిల్ ఏడీసీ యొక్క వైశాల్యానికి ఎన్ని రెట్లు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దీని యొక్క బేస్ అనేది 1:2 రేషియోలో డివైడ్ అయింది కాబట్టి ఏరియాస్ కూడా 1:2 రేషియోలో డివైడ్ అవ్వాలి. అంటే ట్రయాంగిల్ ఏబిడి యొక్క ఏరియా 1 యూనిట్ అయితే ట్రయాంగిల్ ఏడీసీ యొక్క ఏరియా 2 యూనిట్స్గా డివైడ్ చేయబడాలి. ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా ఏమైంది? మరి మొత్తం కలుపుకోవాలి కదా, ఈ పార్ట్ రెండు కలిపితే అయ్యింది. కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియానేమో 3 యూనిట్స్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏడీసీ యొక్క ఏరియా ఏమైంది? 2 యూనిట్స్ అయింది. ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా ఎలా ఉందండి? ఏబీసీ యొక్క ఏరియా 3 యూనిట్స్ అయినట్లయితే అటువంటిప్పుడు ఏడీసీ యొక్క ఏరియా 2 యూనిట్స్ అవుతుంది. ఏడీసీ 2 యూనిట్స్, ఇదేమో 3 యూనిట్స్. కానీ వాడు ఏమడుగుతున్నాడంటే ఏబీసీది ఏడీసీకి ఎన్ని రెట్లు అంటున్నాడు. ఈ రెండును 3 చేయాలంటే దేంతో మల్టిపుల్ చేయాలండి? రెండును 3 చేయాలంటే దేంతో మల్టిపుల్ చేయాలి అంటే 3/2తో మల్టిపుల్ చేయాలి కదా. కాబట్టి ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ ఆఫ్ ది ఏబీసీ. 3/2 టైమ్స్ ఆఫ్ ది ఏబీసీ, దట్ ఈస్ ఆప్షన్ బి. లేదు, ఆ రెండు మధ్య రేషియో తీసుకున్నా సరిపోతుందండి మీకు. ఒకవేళ ఈ విధంగా రాయడం మాకు ఇబ్బందిగా ఉందన్న అనుకున్నట్లయితే ఏబీసీ ఏడీసీకి ఎన్ని రెట్లు అంటే చూడండి, ఏడీసీ అదేవిధంగా ఏబీసీ రేషియో తీసుకున్నా సరే ఏడీసీ 2 యూనిట్లు, ఏబీసీ అంతా 3 యూనిట్లు. కాబట్టి ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ఏడీసీ అంటే ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకొచ్చి 3/2 టైమ్స్ అయింది. అలా అయినా రాయొచ్చు, ఎవరెవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు రాసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. జస్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ 3/2 టైమ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ది గివెన్ ఫిగర్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. If AD is equal to x, DB is equal to x minus 2, AE is equal to x plus 2 and EC is equal to x minus 1, then find the value of x. ఇచ్చిన ఫిగర్లోనంట దీనికి ఏం ట్రాన్స్లేషన్ అక్కర్లేదండి, అందుకని ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ ఏమీ లేదు, అక్కడ జస్ట్ మ్యాథమెటికల్ నోటేషన్ తప్పితే ఏమీ లేదు. ఇచ్చిన ట్రయాంగిల్లో డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉంది. డిఈ అనే ఈ లైన్ అంట బీసీ అనే ఈ లైన్కి ప్యారలల్గా ఉందంట. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అంట. అదేవిధంగా మనకి ఏడీ వాల్యూ ఇచ్చాడు, డీబీ వాల్యూ ఇచ్చాడు, ఏఈ వాల్యూ ఇచ్చాడు, ఈసీ వాల్యూ ఇచ్చాడు. ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. ముందుగా అసలు ఈ క్వశ్చన్ ఏ ప్రిన్సిపల్ అయినా బేస్ అయిందో చూద్దాం. ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉందండి, ఉంది. ఆ ట్రయాంగిల్లో ఇక్కడ నేనే వర్టిసెస్ పేర్లు ఏం పెడతలే, జస్ట్ మన ప్రిన్సిపల్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఒక ట్రయాంగిల్ ఒక సైడ్కి ప్యారలల్గా ఉండేట్టు ట్రయాంగిల్ లోపల ఏదైనా లైన్ గీచాం. ఒక సైడ్కి ప్యారలల్గా ఉండేట్టు ట్రయాంగిల్ లోపల ఏదైనా ఒక లైన్ని గీచామనుకుంటే ఈ ప్యారలల్ లైను మిగిలిన 2 భుజములను సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఈ సైడ్ని వచ్చేటప్పటికి అది ఒకవేళ x:y రేషియోలో కనుక డివైడ్ చేస్తే అటువంటిప్పుడు ఈ సైడ్ను కూడా x:y అనే రేషియోలోనే డివైడ్ చేస్తుంది. ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ కనుక గీచినట్లయితే ఆ లైన్ మిగిలిన 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేసింది. అంటే ఈ సైడ్ని కనుక x:y రేషియోలో డివైడ్ చేస్తే దీన్ని కూడా x:y రేషియోలోనే డివైడ్ చేస్తుంది. అదే ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ. కాబట్టి సేమ్ రేషియోలో డివైడ్ చేయబడాలి. వాడేమి ఇచ్చాడు వాల్యూస్ చూద్దాం ఒకసారి.
ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అన్నాడు, ఈ రెండు లైన్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి అన్నాడు. ఓకే, అటువంటప్పుడు ఏడీకి డీబీకి ఉన్న నిష్పత్తి ఏఈకి ఈసీకి కూడా ఉండాలి. సేమ్ రేషియోలో డివైడ్ చేయాలి కదా. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంది, ఏడీకి అదేవిధంగా డీబీకి ఏదైతే నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి ఏఈకి ఈసీకి ఉండాలి. అదే నిష్పత్తి ఏఈకి ఈసీకి కూడా ఉండాలి. ఒకవేళ ఆ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నట్లయితే వాడు ప్యారలల్గా ఉన్నాయని ఇచ్చాడు. ఇప్పుడు ఏడీ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏడీ వాల్యూ ఎక్స్ అని ఇచ్చాడు. కాబట్టి ఏడీ వాల్యూ అంతా ఎక్స్. డీబీ వాల్యూ ఎంత ఇచ్చాడు, డీబీ వాల్యూ ఎక్స్ మైనస్ 2. కాబట్టి ఎక్స్ మైనస్ 2. ఎక్స్కి ఎక్స్ మైనస్ 2కి ఉన్న రేషియోనే ఏఈకి ఈసీకి కూడా ఉండాలి. ఏఈ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 2. ఏఈ ఎంత అండి, ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఈసీ. ఈసీ వాల్యూ ఎక్స్ మైనస్ 1 ఇచ్చాడు. ఈసీ వాల్యూ ఎక్స్ మైనస్ 1. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకొని మనం సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఎక్స్ని అవాయిడ్ చేసుకోలేం. మనకు అర్థమెటిక్ కాదు, మనం ఎక్స్ని అవాయిడ్ చేసుకొని జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి. ఇక్కడ జామెట్రీలో వాడు ఇచ్చిన వాల్యూస్ని ఇచ్చినట్టు తప్పనిసరిగా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ని అవాయిడ్ చేయలేము, తప్పనిసరిగా వేరియబుల్స్తో క్యాలిక్యులేషన్ చేసి తీరాల్సిందే. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4. 2 స్క్వేర్ అంటే 4. ఇటేపు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అయింది. మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. సింపుల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని తెలిసిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ సిలో ఇచ్చాడు. ప్రిన్సిపల్ తెలిస్తే చేయించండి. నెక్స్ట్ వన్, ఇన్ ది గివెన్ ఫిగర్ ఇఫ్ బీపీ ఈజ్ ప్యారలల్ టు సిక్యూ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ దెన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్. ఇచ్చిన ఫిగర్లో బీపీ అనేది సిక్యూకి ప్యారలల్గా ఉందంట. బీపీ అనే లైను సిక్యూ అనే లైను ప్యారలల్గా ఉన్నాయి. బీపీ అంటే ఈ లైను, బీపీ అంటే ఈ లైను, సిక్యూ అంటే ఈ లైను, రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయంట, ప్యారలల్గా ఉన్నాయి. తరువాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటున్నాడు. ఏసీ అనే లైను బీసీ అనే లైను సమానంగా ఉన్నాయి. ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈ రెండు లైన్స్ ఒకదానికొకటి సమానంగా ఉన్నాయి. అటువంటిప్పుడు ఎక్స్ యొక్క విలువ ఎంత, ఎక్స్ యొక్క మెజర్మెంట్ అంటే ఇక్కడ ఎక్స్ ఏదైతే కోణం ఉందో దీని యొక్క మెజర్మెంట్ ఎంత అంటున్నాడు. సరే, ఆ రెండు ప్యారలల్ లైన్స్గా ఇచ్చారు కదా. ముందు ప్రిన్సిపల్ తెలుసుకుందాం. చెప్పాను కదా, జామెట్రీలో మనకి ప్రతి దానికి ప్రిన్సిపల్ తెలిస్తేనే చెప్పగలం. ఏవైనా రెండు లైన్స్ ఉన్నాయండి, ఆ రెండు లైన్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి అనుకుందాం. ఏవైనా రెండు లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్ లైన్స్ అనుకుందాం. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్ లైన్స్. ఈ రెండు ప్యారలల్ లైన్స్ని ఏదో ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ రెండు ప్యారలల్ లైన్స్ని ఏదో ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది. ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇక్కడుండే యాంగిల్ని మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. ఇక్కడుండే యాంగిల్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అలా ఏర్పడిన కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ కనుక x డిగ్రీల కోణం ఉంటే ఇక్కడ కూడా x డిగ్రీల కోణమే ఉండాలి, x డిగ్రీల కోణం ఉండాలి. అదొక ప్రిన్సిపల్ మనకి తెలవాలి. దాంతో పాటుగా ఇంకా ఏం తెలవాలి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి మనకు 3 ప్రిన్సిపల్స్ తెలవాలి. కాబట్టి ముందుగా ఈ ప్రిన్సిపల్ తెలిస్తే, ప్రిన్సిపల్ మన మైండ్లో ఉంటే అప్పుడు ఏం చేయగలమని చూద్దాం. చూడండి, అప్పటి వరకు చెబుతాను చూడండి. అప్పుడు ఏం చేయగలమంటే, ఎప్పుడైతే ఈ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అన్నాడు, ఈ లైను రెండు ప్యారలల్గా ఉన్నాయి అన్నాడు, అటువంటిప్పుడు ఈ బీసీ అనే లైన్ దానికి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ఈ బీసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు తిర్యక్ రేఖ అంటాం తెలుగులో. ఓకే, ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఇక్కడ ఏర్పడింది ఏదైతే ఉందో యాంగిల్, అదేవిధంగా దానికి కరస్పాండింగ్ యాంగిల్ ఇది కూడా అవుతుంది. ఇక్కడ ఉన్న 70 డిగ్రీల యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఇది అవుతుంది. అటువంటిప్పుడు ఇక్కడ కోణం కూడా ఏమవ్వాలి, 70 డిగ్రీలు అవ్వాలి. కాబట్టి ఇక్కడ కోణం కూడా 70 డిగ్రీలు అయినప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, యాంగిల్ పిబిసి మొత్తం ఏమవ్వాలండి, 70 డిగ్రీలు మొత్తం ఏమవ్వాలి. ఇది మొత్తం ఎంతవరకు, ఏ యాంగిల్ పిబిసి ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీలు అవ్వాలి. కాబట్టి మొత్తం వచ్చేటప్పటికి 70 డిగ్రీలు అవ్వాలి. కానీ దాంట్లో ఎంతవరకు కోణం 20 డిగ్రీలని వాడు ఇచ్చేసాడుగా, 20 డిగ్రీలని, అంటే యాంగిల్ పిబిఏ 20 డిగ్రీలని ఇచ్చాడు. మొత్తం 70లో 20 డిగ్రీలు పోయింది కాబట్టి ఇక మిగిలింది యాంగిల్ ఏబిసి ఏమవ్వాలండి, 50 డిగ్రీస్ అవ్వాలి. యాంగిల్ ఏబిసి 50 డిగ్రీస్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చు ఇంతవరకు ఉన్న కోణం ఎంత, 50 డిగ్రీస్. ఆ ట్రయాంగిల్ అది 50 డిగ్రీస్. మనకు కావాల్సింది ఎక్స్ కావాలి. మరి ఎక్స్ కావాలి కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్స్ రావాలంటే ఇవన్నీ చేయాల్సింది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎక్స్ వచ్చింది. తర్వాత మరొక ప్రిన్సిపల్ మనకేం తెలవాలంటే, ఏదైనా ఒక ట్రయాంగిల్లో
ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ భుజములు సమానంగా ఉన్నట్టయితే ఇక్కడ ఈ 2 భుజములు సమానంగా ఉన్నాయి అంటున్నాం. ఏదైనా ఒక త్రిభుజంలో సమాన భుజములకు ఎదురుగా ఉండే యాంగిల్స్ సమానంగా ఉంటే ది యాంగిల్స్ ఆపోజిట్ టు ది ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న ఈ యాంగిల్ ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న ఈ యాంగిల్ సమానంగా ఉండాలి. అది కూడా ఒక ప్రిన్సిపల్. ఒక ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఏది ట్రయాంగిల్ ఏబీసీ ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్. సైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సైడ్ బీసీ అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు ఈ రెండు కూడా ఈక్వల్ సైడ్స్ అని. మరి ఆ రెండు ఈక్వల్ సైడ్స్ అయినప్పుడు సైడ్ ఏసీకి ఆపోజిట్గా 50 degrees ఉంటే సైడ్ బీసీకి ఆపోజిట్గా కూడా ఏముండాలి? సైడ్ బీసీకి ఆపోజిట్గా కూడా 50 degrees ఉండాలి. సైడ్ బీసీకి ఆపోజిట్గా ఉండే కోణం ఇక్కడ ఇది కూడా ఏమవ్వాలి? అప్పుడు 50 degrees అవ్వాలి. ఇది కూడా 50 degree కోణం అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చింది. ఎలా వచ్చింది? మరి ఎలా వచ్చింది అంటే దానికి మరలా ఇంకో ప్రిన్సిపల్ తెలవాలి. ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని పొడిగించి అక్కడ ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ని కనుక ఫామ్ చేసామంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేసి అక్కడ ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ని ఫామ్ చేసినట్లయితే ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్లో మిగతా రెండు ఇంటర్నల్ యాంగిల్స్ యొక్క సమ్ముకు సమానం. అంటే ఇక్కడ కోణం కనుక ఏ డిగ్రీలు ఇక్కడ కోణం బి డిగ్రీలు అయినట్లయితే ఇక్కడది ఒకవేళ ఎక్స్ అయినట్లయితే ఎక్స్ డిగ్రీలు దేనికి సమానం అవుతుందంటే సమ్ ఆఫ్ ది అదర్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఒక త్రిభుజంలో ఒక కోణాన్ని పొడిగించడం ద్వారా ఏర్పడిన ఎక్స్టర్నల్ యాంగిల్ దేనికి సమానం అవుతుందంటే సమ్ ఆఫ్ ది అదర్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ అనేవి ఏ డిగ్రీలు మరియు బి డిగ్రీల యొక్క మొత్తానికి సమానం. ఏ డిగ్రీలు అదేవిధంగా బి డిగ్రీల యొక్క మొత్తానికి సమానం. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబీసీ అన్నట్టు చూస్తే ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబీసీలో ఒక సైడ్ని పొడిగించి నేను ఇక్కడ మొత్తం ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ని ఫామ్ చేశాను. ఆ ఎక్స్టర్నల్ యాంగిల్ దేనికి సమానం అవ్వాలంటే మిగతా రెండు ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ముకి సమానం అవ్వాలి. మిగతా రెండు ఇంటీరియర్ యాంగిల్స్ 50 and 50 ఉన్నాయి కాబట్టి ఆ రెండు యొక్క మొత్తం ఇది మొత్తం ఎంత అవ్వాలి? 100 degrees అవ్వాలి. ఇది మొత్తం 100 degrees అవ్వాలి. ఏదండి 100 degrees? యాంగిల్ ఏసీ సంథింగ్ ఏదో ఇక్కడ డి అనేది పాయింట్ పెట్టుకుంటే యాంగిల్ ఏసీడి 100 degrees. ఏ యాంగిల్ అవ్వాలి? యాంగిల్ ఏసీడి 100 degrees అవ్వాలి. మొత్తం 100 degrees అవ్వాలి. దానిలో ఇంతవరకు 70 degrees కోణం అంటున్నాడు కదా. ఇంతవరకు 70 degrees కోణం అయితే మిగిలింది ఎక్స్ ఏమవ్వాలి? అప్పుడు 100లో ఇది 70 పోతే ఇది ఏమవ్వాలండి? 30 degrees అవ్వాలి. అదేమవ్వాలి? 30 degrees. ఆ 30 degrees మనకు కావాల్సిన ఆన్సరు ఆప్షన్ సి. మనకి ఈ ప్రిన్సిపల్స్ అన్ని తెలిస్తే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎంత సింపుల్గా చేయొచ్చు అనేది ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకోవడానికి ఇంత టైం పట్టింది కానీ అవన్నీ తెలిస్తే మనకి ఈ క్వశ్చన్ ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ తెలుసు మనకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేసేసి మరలా క్వశ్చన్ ఫ్రెష్గా చూద్దాం. మన బుర్రలో అవన్నీ కూడా మనకు తెలుసు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రిన్సిపల్స్ అన్ని మనం తెలుసుకొని జామెట్రీని బాగా నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ మరలా మన కళ్ళ ముందుకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా అటెంప్ట్ చేయొచ్చు చూడండి. ముందుగా మనకి బీపీ ఈజ్ ప్యారలల్ టు సీక్యూ అన్నాడు. బీపీ అనేది సీక్యూకి ప్యారలల్గా ఉంది చదువుకున్నాం. ఏసీబీసీ సమానం అని వాడే రిప్రజెంట్ చేస్తున్నాడు. బాగానే ఉంది. ఎక్స్ యొక్క వాల్యూ చెప్పాలి. ఫస్ట్ ఏం చూస్తాం? ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి అక్కడ కరస్పాండింగ్ యాంగిల్ సమానం ఉండాలి. కాబట్టి ఇక్కడ 70 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 70. ఇది 20 పోతే ఇది 50 అని రాస్తాను. ఇది 50. ఆపోజిట్ ఈ రెండు ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సమానం కాబట్టి ఇది కూడా 50 అని రాస్తాను. అదేవిధంగా ఎక్స్టర్నల్ యాంగిల్ తెలుసు. ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఈ రెండింటి యొక్క సమ్ముకు సమానం అవ్వాలి. ఇది మొత్తం 100 ఉండాలి. ఇది 70 ఉంది కాబట్టి ఇది 30. ఎన్ని సెకండ్లు పట్టిందండి ఇప్పుడు చేస్తానికి? ఆ ప్రిన్సిపల్స్ అని తెలుసుకోవడానికి మనం అన్ని చెప్పుకున్నాం. ఇందాక ఫస్ట్ అటెంప్ట్లో అవన్నీ చెప్పి మీకు చెప్పాను. వన్స్ మనకు అన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి ఎంత సమయం పట్టింది? జస్ట్ 10 seconds పట్టింది. వెరీ 10 seconds అయిపోయింది. ఎక్స్ వాల్యూ 30 degrees, దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, ప్రిన్సిపల్స్ మీరి మనం ఏమి చేయలేం. ఏదైతే జామెట్రికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటి ద్వారానే చేయగలం కాబట్టి వాటిని మీరి మనం ఏమి చేయలేం. అన్నీ తెలిసి తీరాల్సిందే. ఆరో దానికి ఆప్షన్ సి. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం రైల్వేకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వాటన్నిటినీ కూడా చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ది బెస్ట్ వీడియో కోర్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో మీకు రైల్వేస్ ఇంతకు ముందు కండక్ట్ చేసిన ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్ డి ఇటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి సుమారుగా ఒక 4000 ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రైల్వేస్లో ఎప్పుడు కూడా 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన మోడల్ నుంచే వస్తూ ఉంటాయి. కాబట్టి రాబోతున్న రైల్వే ఎగ్జామ్స్లో జాబ్ సంపాదించాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పనిసరిగా ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి తీరాల్సిందే. కాబట్టి స్టూడెంట్స్కి బాగా యూజ్ ఉండడం కోసం
తప్పనిసరిగా రైల్వే జాబ్ సాధించాలి మీరందరూ అని ఆశించి ఈ కోర్సుని నేను మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ప్లే స్టోర్‌లో క్వాంట్ యాప్సెస్ అని మన యొక్క ఛానల్ నేమ్‌తోని యాప్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంకా కోర్సు గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, లేదా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది నా యొక్క పర్సనల్ నెంబర్. నేనే లిఫ్ట్ చేస్తాను. నేనే మాట్లాడతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. కోర్స్ యొక్క ఫీజు జస్ట్ 1500 మాత్రమేనండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 4000 క్వెషన్స్‌ని ది బెస్ట్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. Angles A, B and C of triangle are in arithmetic progression. M is a point on BC such that AM is perpendicular to BC. What is BM is to AB? Angles ABC of a triangle are in arithmetic progression. ఒక త్రిభుజం ఉందంట, దాంట్లో కోణాలు ABC అనేవి అంక శ్రేణిలో ఉన్నాయంట. M is a point on BC such that AM is perpendicular to BC. BC పైన M అనే ఒక పాయింట్ ఉంది, AM అనేది BCకి పర్పెండిక్యులర్గా ఉంది. అటువంటిప్పుడు BMకి AMకి ABకి రేషియో ఎంత అనేది క్వశ్చన్. సరే, ఫస్ట్ లైన్ ఏదైతే అన్నాడో కోణాలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అది కాసేపు పక్కన పెట్టి తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే M is a point on BC such that AM is perpendicular to BC. దానికి సంబంధించిన డయాగ్రామ్ గీద్దాం. ముందుగా చూడండి, ఒక ABC అనే ట్రయాంగిల్ ఉంది. ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. M is a point on BC such that AM is perpendicular to BC. BC పైన M అనే పాయింట్ ఎలా ఉందంటే AM అనేది BCకి పర్పెండిక్యులర్గా ఉండే విధంగా ఉంది. BC పైన M అనే ఒక పాయింట్ ఉంది. ఆ A నుంచి M అనే పాయింట్ గీచిన లైన్ ఏదైతే ఉందో అది BCకి పర్పెండిక్యులర్గా ఉండే విధంగా ఉంది. ఇప్పుడు BMకి ABకి రేషియో ఎంత? BM అంటే ఇది, ఈ భుజం యొక్క పొడవుకి, AB అంటే దీని యొక్క పొడవుకి మధ్య నిష్పత్తి చెప్పాలి. ఈ ట్రయాంగిల్కి సంబంధించి వాటి యొక్క పొడవుల గురించి ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. కేవలం ఏమి ఇచ్చాడంటే ఆ ట్రయాంగిల్లోని యాంగిల్స్ ABC 3 కూడా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని ఇచ్చాడు. ఆ 3 కూడా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని ఇచ్చాడు. సరే, ముందుగా మనం జామెట్రీని కాసేపు పక్కన పెట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న ప్రిన్సిపల్ని తెలుసుకున్నట్లయితే, ఒకవేళ ABC అనే 3 నంబర్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ABC అనే 3 నంబర్స్ వచ్చేటప్పటికి అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకోండి. ABC అనే 3 నంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కనుక ఉన్నట్లయితే వాటిలో మధ్య నెంబర్ B ఏదైతే ఉందో అది దేనికి సమానం అయింది అంటే A+C/2కి సమానం అవుతుంది కదా. ఇఫ్ ABC ఆర్ ఇన్ AP దెన్ B ఈజ్ నథింగ్ బట్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది AC. అవునా? ABC 3 కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే B అనేది AC యొక్క అంక మధ్యమానికి సమానం అవ్వాలి. మరి ఇక్కడ కూడా యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ AP అని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా యాంగిల్ A, యాంగిల్ B, అదేవిధంగా యాంగిల్ C, ఈ 3 కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని ఇచ్చాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అని అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, యాంగిల్ B అనేది దేనికి సమానం అయింది అంటే యాంగిల్ A అదేవిధంగా యాంగిల్ C రెండు యాడ్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసుకుంటే యాంగిల్ Bకి సమానం అవ్వాలి కదా. ఈ ప్రిన్సిపల్ మనకు తెలిస్తే డైరెక్ట్గా ఇది రాసుకోగలం మనం. కాబట్టి ముందు ఇవన్నీ అరేంజ్ చేద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని ఇచ్చినప్పుడు దానికి ప్రిన్సిపల్ మనకు తెలిస్తే ఏం చేయగలమంటే డైరెక్ట్గా యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A అదేవిధంగా యాంగిల్ C యొక్క సమ్కి ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ABC 3 యాంగిల్స్ యొక్క రేషియో ఎలా తెలుసుకోవచ్చు అండి మనం? యాంగిల్ A అదేవిధంగా యాంగిల్ B, యాంగిల్ C, ఈ మూడింటి యొక్క రేషియో ఎలా తెలుసుకోవచ్చు? A+C అనేది ట్వైస్ ఆఫ్ Bకి సమానం. అంటే AC 2 కూడుకుంటే B యొక్క 2 రెట్లకు సమానం అవ్వాలి. AC 2 కూడుకుంటే B యొక్క 2 రెట్లకు సమానం అవ్వాలి అంటున్నాడంటే ఏం చెప్పుకోవచ్చు అండి? Bని ట్వైస్ చేస్తే AC యొక్క సమ్ము సమానం. అంటే ఇది ఒకటి అయితే ఈ రెండింటిని కూడి ఆఫ్ చేస్తే ఇది కూడా సమానం అవుతుంది. అంటే అవన్నీ కూడా 1:1:1 రేషియోలో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి, AC రెండింటిని కూడుకొని 2తో డివైడ్ చేస్తే సగం చేస్తే B రావాలి. కాబట్టి AC 2 ఒక్కొక్కటి తీసుకుంటే 2, దాన్ని సగం చేసుకుంటే B వచ్చిందంటే 2ని 2తో డివైడ్ చేస్తే 1. అంటే ABC 3 కోణాలు కూడా 1:1 ఉన్నాయంటే ఏం అర్థం చేసుకోవచ్చు? అదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ వచ్చేటప్పటికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుందండి? 60 degrees. అంటే సమబాహు త్రిభుజం ఏర్పడింది. సమబాహు త్రిభుజంలో ఈచ్ యాంగిల్ 60 degrees ఉంటుంది. ఇప్పుడు ప్రతి కోణం కూడా 60 degrees కాబట్టి ఇది 60, ఇది 60, ఇది 60. మనకు కావాల్సింది BMకి ABకి రేషియో. కాబట్టి ఇంతవరకు ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను? ట్రయాంగిల్ AMB తీసుకుంటున్నా. ట్రయాంగిల్ AMB తీసుకున్నా. AMB ఇంతవరకు గ్రీన్లో ఏదైతే నేను ఇప్పుడు ట్రయాంగిల్ పెడుతున్నానో గ్రీన్ కలర్లో ఇంతవరకు నేను తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్ ఇది 90 డిగ్రీలు, 90 డిగ్రీలు, ఇదేమో 60 డిగ్రీలు మనకు తెలిసింది. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ద్వారా ఇది మనము 60 డిగ్రీలని తెలుసుకున్నాము. మనకు కావాల్సింది BMకి ABకి రేషియో.
ఇప్పుడు ఈ 60 డిగ్రీల కోణంతో చూసుకున్నప్పుడు బిఎం అనేది ఎలా ఉందండి? 60 డిగ్రీల కోణంతో చూసుకున్నప్పుడు బిఎం అనేది ఎలా ఉంది? ఈ బిఎంకి ఏబీకి రేషియో అడుగుతున్నాడు. ఏబీకి ఈ 60 డిగ్రీ కోణంతో చూసిన విత్ రెస్పెక్ట్ టు 60 డిగ్రీస్ బిఎం ఈజ్ అజేసెంట్. బిఎం ఈజ్ అజేసెంట్ డివైడెడ్ బై ఏబీ అనేది ఏంటంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది? హైపోటెన్యూజ్. కాబట్టి అజేసెంట్ బై హైపోటెన్యూజ్. మనకి 60 డిగ్రీస్ కోణంతో చూసుకున్నప్పుడు అజేసెంట్ బై హైపోటెన్యూజ్. మరి అజేసెంట్ బై హైపోటెన్యూజ్ అంటే ఏందండి? అజేసెంట్ బై హైపోటెన్యూజ్ అనేది కాస్ కదా, అవునా? అది ఒక కాస్ థీటా. ట్రిగ్నామెట్రీలో మనకి కాస్ థీటాకి సమానం అజేసెంట్ బై హైపోటెన్యూజ్. అంటే కాస్ 60 డిగ్రీస్ వాల్యూ కావాలి మనకి. మనకు కావాల్సినంత కాస్ 60 డిగ్రీస్ వాల్యూ కావాలి. దట్ ఈజ్ 1/2. కాస్ 60 ఈజ్ 1/2. ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది. 60 with respect to 60 degrees, BM is adjacent angle and AB is hypotenuse. Adjacent by hypotenuse is cos theta. Then cos 60 degrees is equal to 1/2. That is the required answer. Option A. Next one. In triangle ABC, angle A is to angle B is to angle C is equal to 2:3:5. Then find the measurement of supplementary angle of angle A. ఏబీసీ అనే ఒక త్రిభుజంలోనంట ఏబీసీ అనే 3 కోణాల మధ్య నిష్పత్తి 2:3:5గా ఉంది. యాంగిల్ ఏ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. సరే, ముందుగా అసలు యాంగిల్ ఏ ఏందో తెలుసుకుందాం. తర్వాత సప్లిమెంటరీ యాంగిల్ ఏందో తెలుసుకుని తర్వాత ఆన్సర్ చేద్దాం. ఇక్కడ త్రిభుజంలో ఏ త్రిభుజంలో అయినా సరే 3 కోణాల యొక్క మొత్తం దేనికి సమానం అవ్వాలండి? 180 డిగ్రీస్కి. కాబట్టి ఇక్కడ ఏబీసీ 3 కోణాలు 2:3:5 అన్నాడంటే ఆ మూడింటి యొక్క మొత్తం దేనికి సమానం అవ్వాలి? 180 డిగ్రీస్కి. 2, 3, 5, 5, 10. కాబట్టి రేషియోలో ఇవ్వబడిన 10 యూనిట్ల వాల్యూ 180 డిగ్రీలు అయినప్పుడు 1 యూనిట్ ఎంత అండి? 18 డిగ్రీలు. 1 యూనిట్ 18 డిగ్రీలు. యాంగిల్ ఏ ఎంత అన్నాడు? 2 యూనిట్లు. కాబట్టి యాంగిల్ ఏ అనేది ఎంత అప్పుడు? 36 డిగ్రీలు. యాంగిల్ ఏ 36 డిగ్రీలు. అసలు మరి సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏమిటి? సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏమిటి? ఇఫ్ ఏ ప్లస్ బి కోణాలు కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, దెన్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సంపూరక కోణాలు. అంటే ఏ 2 కోణాల మొత్తమైన 180 డిగ్రీలు అయితే అటువంటప్పుడు ఆ 2 కోణాలను సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం, సంపూరక కోణాలు అంటాం. మరి అటువంటప్పుడు యాంగిల్ ఏ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవ్వాలండి? సప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ ఏ ఏమవ్వాలి? 36కి ఏం కూడితే 180 డిగ్రీలు అయ్యిద్ది? అది కావాలి మనకి. 40గా తీసుకుంటే 144 డిగ్రీలు. కాబట్టి ఏ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 144 డిగ్రీలు అవుతుంది. ఆప్షన్ సి. వెరీ ఈజీ క్వశ్చన్ అని చెప్పొచ్చు కంపేర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్. In the given figure, PO and OQ are the radius of circumcircle of the triangle APQ. If angle PAQ is equal to 38 degrees, then what will be the angle PQO? In the given figure, ఇచ్చిన ఫిగర్ లో PO and OQ are radius of the circumcircle of the triangle APQ. ట్రయాంగిల్ APQ ఏదైతే ఇచ్చాడో ట్రయాంగిల్ APQ, ఈ ట్రయాంగిల్ కి సంబంధించి PO and OQ are radius of the circumcircle of the triangle APQ. ఈ ట్రయాంగిల్లో POOQ ఈ 2 కూడా దాని యొక్క సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్లు. ఇవి 2 కూడా రేడియస్లు. అంటే ఈ 2 సమానం అని. ఒక సర్కిల్ యొక్క రేడియస్ సమానంగా ఉంటుంది ఇరువైపున, కాబట్టి ఈ 2 సమానంగా ఇచ్చాడు. ఇఫ్ యాంగిల్ PAQ 38 డిగ్రీస్, PAQ 38 డిగ్రీస్ అయితే PAQ 38 డిగ్రీస్ అని వాడే ఇచ్చాడు. అటువంటిప్పుడు యాంగిల్ PQO చెప్పాలి. ఇక్కడ ఏదైతే క్వశ్చన్ మార్క్ పెట్టాడో అది చెప్పాలి. సరే, చూడండి ఎలా చెప్పొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ ఏమిటి? దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ ముందుగా చూద్దాము. ఏదైనా ఒక సర్కిల్ లోపల ఒక కార్డ్ అనేది దాని సెంటర్ దగ్గర చేసే కోణము, దాని యొక్క సర్కంఫరెన్స్ పైన చేసే కోణంకి డబుల్ ఉంటుంది. అంటే సర్కంఫరెన్స్ పైన ఈ పాయింట్ దగ్గర ఒకవేళ అది x డిగ్రీస్ కోణం చేస్తూ ఉంటే సెంటర్ O దగ్గర అది 2x డిగ్రీస్ కోణం చేస్తూ ఉంటుంది. 2x డిగ్రీల కోణం చేస్తుంది. ఓకే, ఈ ప్రిన్సిపల్ మనకి తెలవాలి. ఏదైనా ఒక సర్కిల్లో ఒక కార్డ్ అనేది, ఇక్కడ సంథింగ్ ఏదో AB అనే కార్డు తీసుకుంటున్నాను. ఆ కార్డు AB అనేది దాని యొక్క సెంటర్ దగ్గర చేసే కోణము, ఆ కార్డు AB దాని యొక్క సర్కంఫరెన్స్ పైన చేసే కోణానికి డబుల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇదే ప్రిన్సిపల్ ప్రకారం
ఈ పీక్యూ అనే ఒక కార్డు దాని యొక్క సర్కంఫరెన్స్ పైన ఏ అనే పాయింట్ దగ్గర 38 డిగ్రీల కోణం చేస్తూ ఉన్నట్లయితే దాని సెంటర్ దగ్గర ఇక్కడ వచ్చేటప్పటికి 76 డిగ్రీల కోణం చేయాలి కదా. దాని సెంటర్ దగ్గర 76 డిగ్రీల కోణం చేయాలి. అంటే యాంగిల్ పిఓక్యూ దేనికి సమానం అవ్వాలి? 76 డిగ్రీలకి సమానం అవ్వాలి. మనం ఏం చెప్పాలి? యాంగిల్ పీక్యూఓ చెప్పాలి. అదేవిధంగా మనం ఏం తెలుసుకున్నాము? ఇంతకుముందు కూడా ఇదే వీడియోలో మనం చెప్పుకున్నాము, ఎప్పుడైతే ఈ రెండు భుజములు సమానం అని తెలిసిందో, ఎందుకంటే ఈ రెండు కూడా రేడియస్లనే ఇచ్చాడు కదా. పిఓ అండ్ ఓక్యూ ఆర్ రేడియస్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్. పిఓ అండ్ ఓక్యూ ఆర్ రేడియస్ అన్నప్పుడు ఆ రెండు సమానం. ఏదైనా ఒక త్రిభుజంలో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ కోణము రెండు సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఏ త్రిభుజంలో అయినా సరే కోణాలు మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ట్రయాంగిల్ పిఓక్యూలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. ఇది ఎప్పుడైతే 76 అయిపోయిందో అప్పుడు యాంగిల్ పి యాంగిల్ క్యూ రెండు సమ్ చేసుకుంటే దేనికి సమానం అవ్వాలి? అందులో నా రెండు కూడా సమానంగా ఉంటాయి. ఒక్కొక్కటి అంటే ఇది 80గా తీసుకుంటే ఆ రెండింటి యొక్క సమయం అవ్వాలి 104 డిగ్రీలకి సమానం. అటువంటిప్పుడు యాంగిల్ పి అయినా సరే యాంగిల్ క్యూ అయినా సరే రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కటి 52 డిగ్రీలు ఉంటుంది. ఒక్కొక్కటి 52 డిగ్రీలు ఉండాలి. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, ప్రతిదానికి కూడా మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రిన్సిపల్ తెలిసి తీరాలి. 9వ దానికి ఆప్షన్ ఏ. In triangle ABC, angle BAC is equal to 60 degrees and O is a point inside triangle ABC. If angle OBC is 2 times angle OBA and angle OCB is 2 times angle OCA, then what will be the measure of angle BOC? In triangle ABC లోనంట BAC is equal to 60 degrees అంట. BAC అనేది 60 degrees. O is a point inside triangle ABC. అదేవిధంగా O అనేది ట్రయాంగిల్ ABCలో ఒక పాయింట్ అంట. సరే చూద్దాం. ముందుగా ట్రయాంగిల్ తీసుకుందాం. డయాగ్రామ్ గీస్తే ట్రయాంగిల్ ABCలో BAC 60 డిగ్రీలు. ట్రయాంగిల్ ABC ఉందండి. ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. దాంట్లో BAC 60 డిగ్రీలు, దాంట్లో BAC 60 డిగ్రీలు. అంటే ఈ కోణం వచ్చేటప్పటికి 60 డిగ్రీలు ఉంది. తర్వాత O is a point inside triangle ABC. ట్రయాంగిల్ ABCలో O అనేది ఒక పాయింట్. ఎలా ఉందంటే యాంగిల్ BOC is 2 times యాంగిల్ OBA. O అనేది ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉందండి. O అనే ఏదో ఒక పాయింట్ ఉంది. అక్కడి నుంచి చూసినప్పుడు మనము యాంగిల్ OBC అనేది ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు యాంగిల్ OBC అనేది ఈ యాంగిల్ వచ్చేటప్పటికి ట్వైస్ ఉందంట. దేనికి? యాంగిల్ OBAకి ట్వైస్ ఉందంట. ట్వైస్ ఉంది. ఈ యాంగిల్ దీని ట్వైస్ ఉందంటే ఇది x అనుకుంటే ఇది 2x అవుతుంది. ఇది 2x అవుతుంది. అదేవిధంగా అండ్ యాంగిల్ OCB ఈజ్ 2 times యాంగిల్ OCA. యాంగిల్ OCB ఇక్కడి నుంచి ఇలా గీసినప్పుడు యాంగిల్ OCB ఇక్కడ ఉండే కోణం అనేదంట OCAకి ట్వైస్ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న కోణము ఇటేపు x తీసుకున్నాం కాబట్టి ఇటేపు y తీసుకున్నాం. y అయినట్లయితే ఇది ఏమవుతుంది? ట్వైస్ అయితే దట్ ఈజ్ 2y అవుతుంది. 2y. మనం ఏం చెప్పాలండి? వాట్ ఇస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ BOC మనం తెలవాల్సుకోవాల్సింది ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ BOC యాంగిల్ మనకి కావాలి. మరి ఎలా చెప్పొచ్చు? ట్రయాంగిల్ ABC ఉంది, ఒరిజినల్ ట్రయాంగిల్. దాంట్లో కోణాలు మొత్తం ఏమవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. ఇది 60 డిగ్రీస్ పోయింది. కాబట్టి ఈ కోణము యాంగిల్ B యాంగిల్ C రెండు కూడుకుంటే ఏమవ్వాలి? యాంగిల్ B అదేవిధంగా యాంగిల్ C రెండు కూడుకుంటే ఏమవ్వాలి అన్నప్పుడు 120 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకంటే టోటల్ యాంగిల్స్ 180 అయినప్పుడు ఇది కూడితే 120 అవ్వాలి. ఇక్కడ మొత్తం ఏమైంది? 2x + x 3x. అదేవిధంగా ఇక్కడ చూసుకుని 2y + y 3y అయింది. 3y ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అయింది. 120 డిగ్రీస్. మరి ఇక్కడ నుంచి మనం x + y ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసుకోగలం? 40 డిగ్రీస్. x + y ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. మనకేం కావాలి? ఇక్కడ ఉన్న యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ కావాలంటే ఇప్పుడు ట్రయాంగిల్ OBCలో కూడా 3 కోణాలు మొత్తం 180 అవ్వాలి. ట్రయాంగిల్ OBCలో కూడా OBCలో కూడా 3 కోణాలు మొత్తం ఏమవ్వాలి? 180 డిగ్రీసే అవ్వాలి. అంటే 2x + 2y + ఇక్కడ ఉన్న యాంగిల్ అన్నీ కూడితే ఏమవ్వాలి? 180 డిగ్రీస్. మరి మనకి x అండ్ y రిలేషన్ ఏం తెలుసు? x + y 40 అని తెలిసినప్పుడు 2x + 2y ఏమైంది? అటువంటిప్పుడు 2x + 2y ఏమవుతుంది? 2x + 2y. x + y 40 అయినప్పుడు దాన్ని ట్వైస్ చేస్తున్నామంటే ఏమైందండి? 80 డిగ్రీలు. ఏమైంది? 80 డిగ్రీలు. ఎప్పుడైతే దీంట్లో 2x + 2y 80 డిగ్రీలు అయిందో ఇది రెండింటి యొక్క సమ్ 80 డిగ్రీలు అయిందో ఇక్కడ ఏమవ్వాలి? అప్పుడు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. కాబట్టి ఇప్పుడు యాంగిల్ BOC వాడు అడిగినట్టు యాంగిల్ BOC ఏమవ్వాలండి? మొత్తం డిగ్రీలు 180 అవ్వాలి. ఈ రెండు కూడుకుంటే 80 అయింది కాబట్టి అది ఎంత అవ్వాలి? 100 డిగ్రీలు అవ్వాలి. ఆప్షన్ B 100 డిగ్రీస్. జాగ్రత్తగా చేయాలి.